హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఈరోజు మార్నింగే లేచి బయట ముగ్గది పెట్టేసి తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఈరోజైతే ఈ విధంగా పూజ అయితే ఫినిష్ చేసేసానమాట. ఆ తర్వాత యాజ్ యూజువల్ కుకింగ్ స్టార్ట్ చేసేసానండి. అంటే కొంచెం నోరది బాగోవడం లేదు, మంచిగా పుల్లగా తినాలి అనిపించి ఈరోజైతే పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. దానికన్నా ముందు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి కదా. బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ చేస్తున్నాను, తర్వాత కొత్తిమీర టమాటా చట్నీ చేసేస్తున్నానండి. కొత్తిమీర టమాటా చట్నీ సింపుల్గా చేసేస్తున్నానండి, ఈజీగా అయిపోయేటట్టుగా. ముందుగా పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటాలు వేసాను. మనం కావాలంటే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇవి కూడా వేసుకోవచ్చండి. నేనైతే సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. తర్వాత కొత్తిమీర మంచిగా ఫ్రెష్గా ఉందండి, కడుక్కొని మంచిగా కట్ చేసేసుకొని వేసేసాను. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి దగ్గరగా అయిపోయిన తర్వాత మిక్సీ చేసుకొని మనకు కావాలంటే తిరువాత పెట్టుకోవచ్చు, లేదంటే అలాగే డైరెక్ట్గా తినవచ్చు. మంచి కాంబినేషన్ అండి ఇడ్లీతోటి కొత్తిమీర టమాటా చట్నీ అనేది. ఇలా నోటికి పుల్లగా తినాలి అనిపించినప్పుడు మాత్రం ది బెస్ట్ చట్నీ అంటే టమాటా కొత్తిమీరేనండి. సో అయితే ఇడ్లీ చేసేసి చట్నీ చేసేసాను. ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ హెల్త్ ఇష్యూసే ఉంటున్నాయండి. అంత లెక్క ఎక్కడ చూసినా కంపల్సరీగా జనాలకి బాగోవడం లేదు. చాలా కేర్ఫుల్గా హాట్ వాటర్ అది తీసుకుంటూ చాలా జాగ్రత్తగా హెల్తీగా మెయింటైన్ చేసుకోండి. డైట్ అది మంచిగా ప్లాన్ చేసుకొని తినండి, లేదంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ సఫర్ అవ్వాలి మనమే. ఎంత వచ్చిన తర్వాత తెలుస్తుందండి ఎంత అనీజీగా, ఎంత నీరసంగా. ఫీవర్ వచ్చినంతసేపు ఒకలా ఉంటుంది, వచ్చిన తర్వాత ఎంత వీక్నెస్ ఉంటుందంటే చాలా చెప్పలేమండి. ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. నోటికి ఏదైనా మంచిగా తినాలి, టేస్టీగా తినాలి అనుకొని ఏమైనా చేసుకున్నా తినాలని మనసు పుట్టినా కానీ అసలు మనకి టేస్ట్ అనేది తెలియకుండా పోతుందండి. ఇప్పుడు ఇదంతా నార్మల్గా ఎప్పుడవుతుందో మరి తెలియదు కానండి, అసలు ఏ టేస్ట్ అసలు తెలియడం లేదండి. అలా ఉంది. మంచిగా తినేసుకొని హెల్తీగా అయిపోదాం, తొందరగా వీక్నెస్ అది తగ్గించుకుందామన్నా అవ్వడం లేదు. సో అందుకని పులిహోర చేసుకుంటున్నాను. నోటికి మంచిగా టేస్టీగా ఉంటుంది కదా అని ముందుగా ఎక్కువ పల్లీలు వేసుకున్నానండి. అంటే మనం ఈ పోపు దినుసులు అనేవి కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మనకి ఆ పులిహోర అనేది టేస్టీగా మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా బాగా అనిపిస్తుంది కదండి. అందుకని నేను ఏం చేస్తానంటే ఎక్కువ పల్లీలు వేసుకుంటాను. ముందుగా రైస్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి, అది చల్లారుస్తున్నాను. ఈలోపు మనం పోపు రెడీ చేసేసుకున్నాం. చింతపండు కూడా మంచిగా ఉడికించానండి ఉప్పు పసుపు వేసి. ఆ తర్వాత మనం పల్లీలు, తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కావాలంటే మనం ఇంగు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇంగు వేయకుండా నార్మల్గా చేస్తాను. కొంచెం బెల్లం వేసానండి. యాక్చువల్గా చింతపండు మనం అంటే గ్రేవీలో చేస్తాం కదండి, చింతపండు మగ్గిస్తాం కదా, అందులోనే మనం వేసుకోవచ్చు. కానీ నేనైతే మర్చిపోయాను, అందుకే తాలింపులో బెల్లం వేస్తాను. బెల్లం వేస్తే మనకి టెంపుల్ స్టైల్, అంటే టెంపుల్లో ఎటువంటి టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ వస్తుందండి ఎగ్జాక్ట్గా. దాంతో పులిహోరతో పాటు కొంచెం ఈ కొమ్ము శనగలన్నీ కొంచెం సతాలించేసానండి. చాలా బాగుంటాయండి కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే. ఒట్టి పులిహోర తినాలంటే అంతగా ఇష్టం ఉండదు కదండి. సో దాని పక్కన ఏదైనా మంచి ఇంకుంటే బాగుంటుంది కదా. నేనైతే శనగలు తాలింపు చేశాను. ఆ తర్వాత దాంతోపాటు కొంచెం దద్దోజనం కూడా చేశాను. పులిహోర వేడి చేయకుండా మనకి కొంచెం బాడీ కూల్గా ఉండడం కోసం దద్దోజనం కూడా చేస్తాను. అదే మనం ఆల్రెడీ పులిహోరకి రైస్ కుక్ చేసుకున్నాం కదా, అందులోనే కొంచెం పెరుగు, కొంచెం పాలు కలిపేసి, ఉప్పు కలిపేసి పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత మనం తిరువాత పెట్టేసుకోవడం అండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు మంచిగా పోపు వేగిన తర్వాత మనం రైస్లో కలిపేసుకోవడమే. కావాలంటే మనం జీడిపప్పు అది కూడా వేసుకోవచ్చు. ఇంకా మంచిగా కావాలి అంటే మనం దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దద్దోజనం అయితే కంప్లీట్ అయిపోయింది, పులిహోర కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే మంచిగా చేసుకుందాము ఏదో ఒకటి అనుకొని అలా చేశానమాట. లంచ్ అయిపోయింది. ఆ తర్వాత ఇది ఈవినింగ్ అనమాట. నైట్ కొంచెం వెజ్జెస్ అన్నీ వేసుకొని బిర్యానీలా చేసుకుందాం అని అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నానండి. బాస్మతి రైస్తో చేస్తున్నాను, చాలా సింపుల్గా. ఇంత కష్టపడి చేసుకున్నాను అండి, అస్సలు తినాలనిపించలేదండి. ఎంత అంటే టేస్ట్ ఏంటో తెలియలేదు, అసలు తినాలని మనసు అయితే రాలేదు. వేడిగా చేసుకుందాం, చక్కగా తిందాము, నోటికి బాగుంటుంది అనేసి అనుకున్నాను. కానీ
టేస్ట్ అయితే తెలియడం లేదండి అస్సలేంటో. అంతా నార్మల్గా ఎప్పుడవుతుందో కానీ నైట్ డిన్నర్కి అయితే ఇలా చేసేసాను. డైలీ టిఫిన్ ఇడ్లీ, తర్వాత అట్టు, తర్వాత ఉప్మా వీటితోటి అయిపోతుంది. తినాలనిపించట్లేదు అనేసి ఇలా వెజ్జెస్ అన్నీ వేసుకుంటే మన బాడీకి మంచిది కదా అనేసి ఇలా బిర్యానీలా చేస్తానండి. కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం గీ వేసుకొని, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, హోల్ గరం మసాలా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మన దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే ఆ వెజ్జెస్ అవన్నీ వేసుకొని అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత బఠానీ కూడా నేను ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్నానండి. బఠానీ కూడా వేసేసాను. ఆ తర్వాత ఏంటంటే మిల్ మేకర్ కూడా మన దగ్గర ఏముంటే అవి వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ ఉంటే. సో ఆ విధంగా నేనైతే ఇది బాగా వేగిపోయిన తర్వాత బిర్యానీ అనేది మనం ఆల్రెడీ రైస్ బాస్మతి రైస్ కదండి, ముందుగా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా కడిగేసి పక్కన ఉంచుకోవాలి. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అంటే నాకు కాఫ్ అయితే మాత్రం అస్సలు తగ్గలేదండి. మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఇగ్నోర్ చేసేసేయండి. అదంతా మంచిగా వేగిపోయిన తర్వాత ఈ రైస్ అనేది రెడీ చేసుకున్నాం కదండి కడిగేసి, అది కూడా వేసుకొని 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగా వచ్చింది కానీ నాకైతే టేస్ట్ తెలియలేదండి. నా వ్లాగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి చిన్న లైక్ ఇవ్వండి. వీడియో అంతా కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి, దానివల్ల నాకు చాలా ప్లస్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.